So how many of you told you like this is not the age to do this thing అని? ఓ అమ్మా బయట క్రిటిక్స్ చెప్పారు కూడా కాదు, నా తోటి ఆర్టిస్టులు చాలా మంది, అవునా? నాతో ఉన్న వాళ్ళే చాలా మంది, ఎందుకండి మీకు ఇవన్నీ, మీకు అవసరం అండి ఇవన్నీ ఎందుకు? క్యూరియస్ కనిపించింది. పోస్చర్ చాలా అంటే పోస్చరు, నేను ఇక్కడ ఇచ్చిన పోస్చరు డిఫరెంట్ ఉండింది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్క్వాట్ అంతా డెప్త్ ఆల్మోస్ట్ మనం కింద కూర్చుని, స్క్వాట్ అంటే కింద ఆల్మోస్ట్ కూర్చుని లేవడం. నేను చాలా మంచి స్క్వాట్ చేస్తానని నేను అనుకున్నాను అండ్ ఐ డన్ రియల్లీ వెల్. కానీ వర్కౌట్కి వెళ్ళి జిమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఏంటో జయించేసాము ఫీలింగ్. ఆ 3 years చేసినప్పుడు ఏదో 5 kilos పెరిగి ఉంటుంది వెయిట్ లో. మనం ఐఎమ్ నెవర్ ఇన్సెక్యూర్ బికాజ్ ఐఎమ్ వెరీ గుడ్. ఐ నో ఐఎమ్ వెరీ గుడ్ విత్ మై వర్క్. చాలా మంచి ఆర్టిస్ట్ని నేను, చాలా అందగత్తెని, మంచి ఆర్టిస్ట్ని, ప్రొఫెషనల్. ఐఎమ్ వెరీ డిసిప్లిన్. నేను క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోగలను, నేను దానికి ఒక బాడీ లాంగ్వేజ్ ఇస్తాను, హోంవర్క్ చేస్తాను. ఐ నో మై వర్క్. 100 మంది ఉన్నా నా మీద అటెన్షన్ తెచ్చుకోగలను అన్న ఒక నమ్మకం నాకు. ఐఎమ్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై వర్క్ బికాస్ అది ఒక్కటే తెలుసు నాకు. ఐ ఓన్లీ హ్యావ్ సెల్ఫ్ స్పాన్సరింగ్. ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. దానికి సప్లిమెంట్స్ కావాలి, ప్రోటీన్, దిస్ మనం తినే తిండి, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఫినాన్షియల్ గా చాలా ఇబ్బంది పడ్డాను. ఈ 2 years నాకు ఫినాన్షియల్ గా చాలా ఇబ్బంది పడ్డాను. Because as I told, that is my bread and butter and there is no other source of income. So ఈ నెగటివ్ కమెంట్స్ చూసి నాకు ఏంటి ఏముంది, జిమ్ లో వర్కౌట్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ ఫీలింగ్. ఇప్పుడు మనం జిమ్ కి వెళ్ళేటప్పుడు లూజ్ గా వేసుకొని వెళ్తే యూ వోంట్ బి ఏబుల్ టు సీ ద పోస్చర్ చూడాలి. మనం పోస్చర్ చూసుకుంటూ నేను కరెక్ట్ గా చేస్తున్నానా, నేను కరెక్ట్ గా ఉన్నానా, స్క్వాట్ కరెక్ట్ గా ఉందా, కింద కరెక్ట్ గా కూర్చుంటున్నానా, బెంచ్, ఇవన్నీ చెయ్యాలి అని అంటే ఐ కాంట్ వేర్ సంథింగ్ సో లూజ్ అండ్ గో బికాజ్ ఐ వోంట్ బి ఏబుల్ టు సీ ద పోస్చర్. ఆ బట్టల్ని ఎందుకు రా, నా వయసు ఏంట్రో, మీ అమ్మ వయసు రా బాబు, ఎలా అనగలుగుతున్నారు? మీడియా ఓపెన్ చేస్తే అసలు కింద కమెంట్స్ అన్ని చూస్తుంటే ఎంత బాగుందో. ఇట్ ఇస్ లైక్ సో నైస్. థ్యాంక్ యూ ఆల్. టు బి ఆనెస్ట్, నా ఫ్రెండ్స్ హ్యావ్, నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్, ఓకే ఐల్ టేక్ కేర్ ఆఫ్ దిస్, అలా చేశారు. అది ఓకే, నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు ఇట్ వాజ్ ఈజీ. టు బి ఆనెస్ట్, నా ఫ్రెండ్స్ వల్లే నేను వెళ్ళి రాగలిగాను బికాజ్ దట్ వాజ్ అ బిగ్ మనీ ఫర్ మీ ఆల్సో. హలో నమస్తే. సో నేను మీకు మామూలుగా వెల్కమ్ చెప్పకూడదు, కొంచెం పవర్ఫుల్ గా ఉండాలి కాబట్టి పవర్ఫుల్ వెల్కమ్. yes, జై శ్రీరామ్. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆఫ్టర్ ఇట్స్ బిన్ ఏజెస్ ఒక సరైన మూమెంట్ కావాలనుకున్నాం. మీరు వెళ్ళేటప్పుడు చెప్పారు ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, సక్సెస్ అయిన తర్వాత వచ్చి ఇంటర్వ్యూస్ ఇస్తా అని చెప్పేసి, అండ్ ఇట్స్ ఎ గుడ్ మూమెంట్. yes it is, it's a very good moment. ఏషియన్ మాస్టర్స్ ఓపెన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ నా ముందున్నారు అనమాట. అయితే ఈ 3 medals లో ఏంటండి? డెడ్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్, డెడ్ లిఫ్ట్ లో గోల్డ్ మెడల్, స్క్వాట్ బెంచ్ లో సిల్వర్, ఓవరాల్ సిల్వర్. ఓకే. సో యాక్చువల్లీ ఓకే, సౌండ్స్ గుడ్. ఇది హెవీగా అనిపిస్తుంది, దట్స్ ఓకే. నార్మల్ ఆడియన్స్ కి ఏంటి అసలు ఏషియన్ ఛాంపియన్షిప్ ఏంటి? ఓకే, ఇది యాక్చువల్గా పవర్ లిఫ్టింగ్ అంటే ఏంటి చెప్తా. పవర్ లిఫ్టింగ్ అంటే చాలా మంది వెయిట్ లిఫ్టింగ్ అనుకుంటున్నారు. వెయిట్ లిఫ్టింగ్ వేరు, పవర్ లిఫ్టింగ్ వేరు. పవర్ లిఫ్టింగ్ లో 3 ఉంటాయి, SBD, స్క్వాట్, బెంచ్ అండ్ డెడ్ లిఫ్ట్. స్క్వాట్ అంటే భుజం మీద పెట్టుకుని కూర్చుని లేవాలి. బెంచ్ అంటే బెంచ్ మీద అది తీసి ఒకసారి యూ హ్యావ్ టు టచ్ అండ్ దెన్ టేక్ ఇట్ అప్, బెంచ్. డెడ్ లిఫ్ట్ అంటే తీసి ఒకసారి ఫుల్ పోస్చర్ లో ఎత్తి మళ్ళీ కింద పెట్టాలి. సో ఈ 3 is called SBD, which is power lifting. దీనికి సంబంధించి.
అండ్ దెన్ ఇందులో ఇంకా మళ్ళీ లోపలికి వెళ్తే దీంట్లో ఒక్కొక్క దానికి మూడు ఛాన్సెస్ ఉంటాయి, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ అని. ఫస్ట్ స్క్వాట్ లో 3 ఛాన్సెస్ ఇస్తారు, బెంచ్ లో 3 ఇస్తారు, డెడ్ కి 3 ఇస్తారు. అందులో మన బెస్ట్ నంబర్ ఏదో తీసి అవన్నీ టోటల్ చేసి ఆపోనెంట్ కి టోటల్ చేసి ఎవరు హైయెస్ట్ నంబర్ లో ఉన్నారో చేస్తారు. హైయెస్ట్ నంబర్ కాకుండా ఇద్దరు ఒకే నంబర్ చేసినప్పుడు ఎవరు వెయిట్ తక్కువగా ఉన్నారో మినిమం వెయిట్ లో ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. సో నాకు నేషనల్ అలా వచ్చింది వెయిట్ వల్ల. యాక్చువల్ గా నేను నాతో అంటే ఇద్దరికి ఒకే నంబర్ వచ్చింది ఫస్ట్ కి. సో నేషనల్ ఛాంపియన్షిప్ అలా వచ్చింది. నేను తనకన్నా ఆల్మోస్ట్ ఒక 6 kgs తక్కువ ఉన్నాను, అందుకు నాకు వచ్చింది ఫస్ట్. ఐ మీన్ గోల్డ్ అలా వచ్చింది నాకు. అండ్ ఇక్కడ మా ఆవిడ ఇరాక్ అనుకుంటాను, దట్ లేడీ వాజ్, ఆవిడ బెంచ్ అసలు వేరే లెవెల్లో చేశారు. నాకు యాక్చువల్గా ఇంటర్నేషనల్ పోడియం వెళ్ళాకే తెలిసింది దట్ చాలా చేయాలి నేను. అండ్ వాట్ ఐ డెడ్ ఇక్కడ వరకే ప్రిపేర్ అయ్యాను, ఇంకా చాలా కరెక్షన్స్ ఉన్నాయి, ఇంకా చాలా నేర్చుకునేది ఉంది. ఐ ఫీల్ ఇంకా ఇది ఇప్పుడే మొదలెట్ట. దిస్ ఇస్ మై బిగినింగ్, దేర్ ఇస్ లాట్ మోర్ టు డూ. సో నేను మీ ఏజ్ గురించి మాట్లాడితే ఇప్పుడు 49 ఆల్మోస్ట్. అసలు ఈ టైంలో ఎలా మ్యామ్? అండ్ బికాజ్ ఎందుకంటే మజిల్ గ్రోత్ రికవరీ చాలా తక్కువ ఉంటుంది, అండ్ హార్మోనల్ థింగ్స్ కానివ్వండి, అండ్ మెంటలీ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ముందు మెంటల్గా ఫిక్స్ అయితే ఏజ్ మధ్యలో రాదు. అండ్ డిసిప్లిన్, బికాజ్ ఎందుకంటే నాకు మార్నింగ్ ఇప్పుడు లేవడానికి ఒక 6 అంటే ఇంకొక 10 minutes పెడతాం, ఇంకొక హాఫ్ అన్ అవర్. నేను లేవను, నాది ఈవినింగ్ షెడ్యూల్. అంటే డే అయ్యే కొద్ది ఈవినింగ్, కానీ నేను చార్జ్ అవ్వను. బేసిక్ గా ఐఎమ్ నాట్ అట్ ఆల్ అ మార్నింగ్ పర్సన్. షూటింగ్ అంటే తప్ప నా లైఫ్ లో షూటింగ్ అంటేనే నేను పొద్దున్నే లేచి వెళ్ళగలను. కానీ ఈ వర్కౌట్ కి లేకపోతే ఇంకా నా పర్సనల్ స్పేస్ మట్టుకి ఐ స్టార్ట్ ద డే లగ్జరీగా, మెల్లగా, చాలా నిదానంగా మొదలెడతాను. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే కూడా ఐ ఫీల్ ఆఫ్టర్ 40 a woman needs, టెక్నికల్ గా కూడా మగాళ్ళ కన్నా ఆడవాళ్ళకి నిద్ర చాలా అవసరం ఫర్ హెల్త్ రీజన్. అండ్ ఐ స్లీప్ వెల్. ఫస్ట్ నిద్ర కరెక్ట్ గా ఉంటే మైండ్ కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఆలోచించడానికి కరెక్ట్ గా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ ఈ ఏజ్ లో మెనోపాజ్ అని అదని ఇదని, ఆర్ ఇరిటేటెడ్ విత్ యువర్ హార్మోనల్ ప్రాబ్లమ్స్, మెంటల్గా యూనో చాలా అప్పుడేమవుతుంది, పిల్లల ప్రాబ్లమ్స్ మన ప్రాబ్లమే. లైక్ ఆ ఏజ్లో ఎనీథింగ్ అరౌండ్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్. సో ఇవన్నీ ప్రెషర్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది నిద్ర కొంచెం తక్కువ ఉంటుంది. ఇట్స్ ఆల్వేస్ గుడ్, అ ఉమెన్ నీడ్స్ అ వెరీ గుడ్ స్లీప్. అండ్ నా ఫస్ట్ టార్గెట్ ఈస్ టు స్లీప్ నైస్లీ, అండ్ ఐ ఆల్వేస్ మేక్ షూర్ ఐ స్లీప్. ఎక్కడో చోటు నిద్ర మట్టి కరెక్ట్గా తీసేస్తాను. దట్ ఓన్లీ విల్ రికవర్, మన మజిల్ రికవరీ కానీ మెంటల్గా రికవర్ కానీ. పడుకుని లేవడమే ఇస్ హీలింగ్ యాక్చువల్లీ ఫర్ అ బాడీ. పడుకుని మంచి నిద్ర లేవడం తోటి మనకి ఒక ఇట్స్ హీలింగ్ యూ మెంటల్ గా, ఫిజికల్ గా, సైకలాజికల్ గా ఒక హీలింగ్ పవర్ ఉంటుంది నిద్రలో. నేను చాలా బాగా నిద్రపోతాను. ఐ వాంట్ ఆస్క్ యూ వన్ థింగ్, అంటే ఇప్పుడు మీరు మూవీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి అట్లీస్ట్ యూ హ్యావ్ ఏ నాలెడ్జ్, యూ హ్యావ్ ఏ సర్కిల్. అంటే మీకు తెలుసు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, లేదంటే ఎవరిని గైడ్ తీసుకుంటే మీరు అక్కడ దాకా వెళ్ళగలని తెలుసు. కానీ చాలా మంది ఇలానే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు రీజనల్ నుంచి స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ నుంచి ఇంటర్ స్టేట్ నుంచి నేషనల్. సో ఈ ప్రాసెస్ ఏంటి అసలు? అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇంటర్నేషనల్ పోడియం వరకు వెళ్ళడానికి ఈ లైన్ ఎలా ఉంటుందో చెప్తారా? ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి. ముందు మెంటల్గా ముందు మీరు ఫిక్స్ అవ్వాలి, చేస్తాను అని. ఆ కమిట్మెంట్ మీకు మీరు ఇచ్చుకోవాలి. కొన్ని రోజులు చేయబుద్ధి కాదు. స్టార్ట్ చేసిన ఒక నెల రోజులు బాడీ కంట్రోల్లో ఉండదు. చాలా మంది వదిలేస్తారు. ఏమంటే తిక్కగా ఉంటుంది బాడీ అంతా. అసలు ఎక్కడ నొప్పి వస్తుందో కూడా తెలియదు. నేను పడుకుని ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. సో ఫస్ట్ మనం మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. ఏమైనా కానీ నేను దీన్ని కమిట్మెంట్ ఇవ్వగలను. దాని మీద ముందు ఒక ప్రేమ ఉండాలి. యూ షుడ్ లైక్ ఇట్. నాకు
ఇప్పుడు ఈ 3-4 ఇయర్స్గా పవర్ లిఫ్టింగ్ అని నా లైఫ్లో వచ్చింది, కానీ ఫిట్నెస్ అనేది నాకు ఎప్పుడు ఇట్స్ బీన్ అ వెరీ లాంగ్ జర్నీ. ఆల్మోస్ట్ ఒక 15 ఇయర్స్ నుంచి ఫిట్నెస్లో ఉన్నాను. అండ్ ఐ లవ్, సో నా ఇంట్రెస్ట్ ఉంది ఆల్రెడీ ఇక్కడ. సో దానికి మించి ఏదైనా చేయాలి, ఇంకా ఏదైనా అన్నప్పుడు పవర్ లిఫ్టింగ్ నా దారిలో రావడం జరిగింది. అండ్ నేను దానికి ఇవ్వాల్సింది. సో ఫస్ట్ మెంటల్గా నేను దీన్ని ఐ వాంట్ టు డూ ఇట్ అని ఫిక్స్ అవ్వాలి. అది ఏదైనా అయి ఉండొచ్చు. ఇట్ క్యాన్ బి ఎనీ ఆఫ్ యువర్ చాయిస్. ఇట్ క్యాన్ బి అ స్పోర్ట్, ఇట్ క్యాన్ బి అ మ్యూజిక్, ఆర్ ఇట్ క్యాన్ బి అ ఇన్స్ట్రుమెంట్, ఆర్ ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. మీకు నచ్చిన ఒక విషయం మీరు తీసుకున్నప్పుడు ముందు మెంటల్గా ఆశ ఉంటుంది, కానీ అమలు పరచరు. చాలా మంది ఆశ ఉంటుంది, చేసేయాలని ఆశ ఉంటుంది. చేసేయాలని ఆశ కన్నా దాన్ని రియాలిటీ చేయడం చాలా ఆశే ఉంది. కూర్చుని ఆశపడచ్చు, మనం చూసే ఆశపడచ్చు. కానీ అది మనకి దక్కాలి అని అంటే, దాన్ని పొందాలి అంటే ఒక అర్హత తెచ్చుకోవాలి. ఆ అర్హత కోసం మనము డిసిప్లిన్ ఉండాలి, టైమింగ్ ఉండాలి, దానికి ఒక టైం డెడికేట్ చేయాలి, మన 100% మనం ఇవ్వగలగాలి. వేర్ చాలా మంది ఫెయిల్ టు డూ. ఇప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ కమ్ హియర్, నేను చాలా మంది వదిలేసే దగ్గర నేను వదలలేదు. సో ఇలా ప్రతి దాంట్లో ఐ ఫీల్, ప్రతి ఫీల్డ్లో ఎవరైనా కానీ హోప్ వదిలేసే దగ్గర ఈజ్ వెన్ మనము డబుల్ ద స్ట్రెంగ్త్ తెచ్చుకుని మనం చేయాలి. ఫస్ట్ అది. దాని తర్వాత ప్రాక్టీస్. ఇందులో పెద్ద ఈవిడ చేయగలిగింది ఈవిడ తోపు కాదు. మీరు చేసినా అవుతారు, అబ్బాయి చేసినా అమ్మాయి చేసినా ఎవరు చేసినా కానీ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, ఎవరికైనా వస్తుంది. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. ఒకసారి రాలేదు, 2 సార్లు రాలేదు, 3 సార్లు రాలేదు, 4 సార్లు, 10వ వస్తుంది, లేకపోతే 100వ వస్తుంది, కానీ వస్తుంది అని మనం ఫిక్స్ అయితే వస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. తర్వాత ఈ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్, అది డిపెండింగ్ ఆన్ దానికి ఒక ఫెడరేషన్, అసోసియేషన్, వీ కెన్ రిజిస్టర్. అక్కడ వాళ్ళు మనకి ఇస్తారు. వీ హ్యావ్ టు రిజిస్టర్ అవర్ నేమ్, కంపీట్ చేస్తున్నాము అనేది. ఫస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి రావాలి. ఫస్ట్ నుంచి వీ హ్యావ్ టు స్టార్ట్. డిస్ట్రిక్ట్, తర్వాత స్టేట్, తర్వాత ఇంటర్ స్టేట్, తర్వాత నేషనల్. ఏంటంటే ఇవన్నీ విన్ అయ్యి మనం నేషనల్లో కూడా గోల్డ్ కొట్టాకే మనకి ఇంటర్నేషనల్ వెళ్ళటానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంటర్నేషనల్ మనము ఇండియాని రిప్రజెంట్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు బి ద బెస్ట్ ఇన్ ఇండియా. నేషనల్ లో మనము అన్ని స్టేట్స్ నుంచి వచ్చే వాళ్ళందరినీ మనము కంపీట్ చేసి వాళ్ళని మనము ఇఫ్ వీ క్యాన్ ఏస్ అవుట్ దేర్ ఈజ్ వెన్ దే చూజ్ యూ ఫర్ ఆ పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్, ఆ పర్టిక్యులర్ వెయిట్ కేటగిరీ అని ఉంటుంది. అందులో మనము దే విల్ పిక్ యూ ఫర్ దట్ కేటగిరీ. బట్ ఇక్కడ చాలా థింగ్ ఏంటంటే, మనం ఇప్పుడు పార్టిసిపేట్ చేసే వెయిట్ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్ గా ఉండడం అనేది కూడా చాలా కష్టమేమో. అదే ఉంటుంది. నేను అందుకే చాలా ట్రిక్కీగా ఏమంటే, నేను ఎక్కువ వెయిట్ వేయడానికి లేదు, తక్కువ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి నేను చాలా ట్రిక్కీగా నా వెయిట్ కేటగిరీ నేనేమవుతుందనంటే, షూటింగ్ అది మామూలుగా 74, నా పర్సనల్ వెయిట్ వచ్చి 74-75లో మెయింటైన్ చేస్తూ ఉంటాను. ఈ కేటగిరీ వచ్చి 76 to 84. 76 to 84 వెయిట్ కేటగిరీ నాది. అదేమవుతుందనంటే, కరెక్ట్ గా మనకి కాంపిటీషన్ వచ్చేటప్పుడు ఆ 2 kgs అంత ఏం లేవు, బిర్యానీ తింటే వచ్చేస్తుంది. సో 2 రోజులు గట్టిగా బిర్యానీ తిన్నానంటే 77-78లో ఉంటాను. సో మళ్ళీ కాంపిటీషన్ అయిపోయాక మళ్ళీ కొంచెం ఒక 2 రోజులు మార్చానంటే మళ్ళీ 74-75కి వచ్చేస్తాను. సో నా ఐడియల్ వెయిట్ ఈజ్ ఓన్లీ 74-75 నా చేతిలో ఉంది. అండ్ ఐ నో టు కంట్రోల్. నాకు ఆ ట్రిక్ నాకు తెలిసిపోయింది కాబట్టి ఐ మేక్ ఇట్ అ పాయింట్ టు బీ ఇన్ దట్. అంటే ఎక్కువ వెయిట్ వేయడానికి లేదు, బికాస్ నేనున్న కెరియర్ కి, నాకున్న ప్రొఫెషన్ కి నేను ఐ కాంట్ అదిగాక చాలా అందమైన అమ్మ అనేసి ఒక పేరుంది కాబట్టి ఐ కెనాట్ పుట్ ఆన్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ నా ఫ్రేమ్ పెద్దది, కానీ ఐఎమ్ నాట్ అ ఫ్యాట్ ఉమెన్, ఐఎమ్ అ హెల్దీ లుకింగ్ ఉమెన్. సో ఇది నేను క్రాస్ చేయడానికి లేదు కాబట్టి ఐ కీప్ మెయింటైనింగ్. ఓకే. సో వాట్స్ ద రోల్ ఆఫ్ గవర్నమెంట్ ఇందులో? అసలు ఎక్కడి నుంచి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది? ఇది యాక్చువల్ గా ఎక్కువ నేను అంత హోంవర్క్ చేయలేదు.
ఇప్పుడు ఇంటర్నేషనల్ వెళ్తే కానీ నాకు తెలియలేదు. గవర్నమెంట్ డైరెక్ట్ గా కాదు కానీ ఈ ఫెడరేషన్, ఈ అసోసియేషన్ వీళ్ళ త్రూయే వెళ్ళాను. అండ్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ లార్జ్ స్కేల్ లో చాలా అదొక లోకం. దేర్ ఆర్ యాక్చువల్గా నేను ఇప్పుడు ఆర్టిస్ట్ ని, నేను ఈసారి వెళ్ళినప్పుడు చూసాను చాలా మంది డాక్టర్స్, పెద్ద పెద్ద ప్రొఫైల్ నుంచి వచ్చే వాళ్ళు అందరూ ప్యాషన్ గా తీసుకుని వచ్చిన వాళ్ళని నేను చూస్తున్నాను. లైక్ యునో ఇంకా నన్ను ఆలోచిస్తే నేను యాక్చువల్గా ఏమీ చేయలే, సినిమాలు ఏం పని కూడా నేను అంత ఎక్కువగా తీసుకోలేదు. నేను మార్నింగ్ అంతా రెస్ట్ తీసుకుని మజిల్ రికవరీ చేసి నేను ఈవినింగ్ మళ్ళీ వర్కౌట్కి వెళ్ళి, I mean I could do, I had that kind of time. I can say I was blessed. కానీ there are people పొద్దున్న లేచి పొద్దున్నే 7 o'clock వాళ్ళు వెళ్ళి వాళ్ళు పని చూసుకుని, ఐటీ అయి ఉండొచ్చు, లేకపోతే డాక్టర్స్ ఉన్నారు, పైలట్స్ ఉన్నారు, there are a lot of people who are into various professions. వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేసి, ఒక్కోసారి నైట్ దాకా పనిచేసి మళ్ళీ నైట్ జిమ్కి వెళ్ళి, వాళ్ళు మళ్ళీ జిమ్ ఒకవేళ ఆ టైంలో అవైలబుల్ లేకపోతే ఆ సెటప్ వాళ్ళు ఒకటి అరేంజ్ చేసుకుని నైట్ 12కి చేసే వాళ్ళని విన్నున్నాను, 10 తర్వాత వర్కౌట్ చేసే వాళ్ళని విన్నున్నాను. అండ్ దే డూ దట్. వాళ్ళతో కంపేర్ చేస్తే ఐ ఫీల్ ఐవ్ డన్ నథింగ్. వాళ్ళందరి హార్డ్ వర్క్ చూసి నేను చాలా కంఫర్టబుల్గా ఒక టైం అని ఫిక్స్ చేసుకుని నేను సాయంత్రం వెళ్ళి 3 hours వర్కౌట్ చేసి రావడం, వాళ్ళందరితో కంపేర్ చేస్తే చాలా ఐఎమ్ స్టిల్ నార్మల్. చాలా యాక్చువల్గా ఈ నేషనల్ దాకా నేను పెద్ద తోపు తురుము అనుకున్నాను, కానీ నేను ఇంటర్నేషనల్ వెళ్ళాకే అర్థమైంది ఐఎమ్ స్టిల్ చాలా చేయాలి. ఐ ప్రాబబ్లీ హ్యావ్ డన్ ఓన్లీ 20% ఆఫ్ నా కేపబిలిటీ. మై కెపాసిటీ ఈస్ క్వైట్ అ లాట్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్, జస్ట్ దట్ ఐ నీడ్ టు ట్రైన్ మోర్. నేను ఒక 25% ఇవ్వగలిగాను ఇప్పుడు దాకా. థింకింగ్ ఐఎమ్ పెద్ద లబక్, ఐఎమ్ నాట్. చాలా ఉంది చేయాల్సింది. అండ్ ఏషియన్ గేమ్స్ అనేది ఇట్ ఈస్ విత్ ఇన్ ఏషియన్ కంట్రీస్, సే అబౌట్ ఒక 16 కంట్రీస్ వచ్చాయి. కానీ నేను ఇంకొక ఇంటర్నేషనల్ పోడియం లైక్ ఒక కామన్వెల్త్ కి అలా వెళ్ళాలి అని అంటే వాట్ ఐ హావ్ డన్ ఈస్ నాట్. నేను ఇంకా I am. కానీ I need to improve. If I have to go there. Confidence after this one. Yeah, ఖచ్చితంగా ఉంది, కానీ చాలా చేయాల్సింది ఇంకా చాలా. సో మనకు తెలుసు కామన్వెల్త్ లో కూడా మోస్ట్ ఆఫ్ ద మన ఇండియా కన్నా చైనాకి ఎక్కువ వస్తాయి. అండ్ యుఎస్ ఓకే నెక్స్ట్ అంటే ఈ కేటగిరీస్ లో చూసుకుంటే ఇండియాకి ఇప్పుడు వస్తాయి కాదట్లే, కానీ చాలా తక్కువ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఏషియన్ గేమ్స్ లో కూడా ఐ థింక్ బిగ్ కాంపిటేటర్ చైనా కదా. అంటే మీరు వెళ్ళిన తర్వాత అక్కడ పర్సనాలిటీస్ జపాన్, చైనా, యాక్చువల్గా ఇరాన్ ఆల్సో చాలా బాగా చేశారండి, చాలా బాగా చేశారు. అండ్ ఫిలిప్పైన్స్ అండ్ దెన్ మలేషియా, సింగపూర్. యాక్చువల్లీ స్పీకింగ్ ప్రతి టీము చాలా స్ట్రాంగ్ గా ఉండింది. కానీ ఐ టెల్ యూ బల్ల గుద్ది చెప్పాల్సింది, ఈసారి ఇండియా టీం ఎక్కడా తగ్గలేదు. వి వేర్ అబౌట్ ఆల్మోస్ట్ కేటగిరీలో ఇండియన్స్కే గోల్డ్ ఒక 4 గోల్డ్లు వచ్చాయి, అండ్ సిల్వర్లు ఒక 3-4 వచ్చాయి, బ్రాంజ్లు ఒక 5-6 వచ్చాయి. సో ఈసారి ఇండియా టీమ్ వాజ్ ఆల్సో ప్రిటీ స్ట్రాంగ్. అండ్ ఐ హోప్ చూద్దాం కామన్వెల్త్. ఓకే, లెట్ us వాక్ త్రూ. అంటే లైక్ మీరు ఇప్పుడు జరిగిన ఇక్కడ నుంచి నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ ఆ పోడియం వెళ్ళేదాకా కూడా ఏంటి మీకు డిఫరెంట్ గా అనిపించింది? ఏంటి చెకింగ్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఏమైనా క్యూరియస్ గా అనిపించింది? చాలా అంటే పోస్చరు నేను ఇక్కడ ఇచ్చిన పోస్చరు డిఫరెంట్ ఉండింది. అక్కడికి వెళ్ళిన తర్వాత స్క్వాట్ అంతా డెప్త్ ఆల్మోస్ట్ మనం కింద కూర్చుని, స్క్వాట్ అంటే కింద ఆల్మోస్ట్ కూర్చుని లేవడం. నేను చాలా మంచి స్క్వాట్ చేస్తానని నేను అనుకున్నాను, అండ్ ఐ డన్ రియల్లీ వెల్. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసిన నా ఫస్ట్ స్క్వాట్ ఫెయిల్ అయిపోయింది. ఐ టోల్డ్ నో, మూడు ఇస్తారు కదా, 3 ఛాన్సెస్ ఇస్తారు. అందులో మై ఫస్ట్ స్క్వాట్ వాజ్ అ ఫెయిల్. యాక్చువల్ గా నా మైండ్ లో నేను చాలా బాగా చేస్తున్నానని ఫీలింగ్ లో వెళ్ళాను. ఆ సెకండ్ స్క్వాట్ ఇంకా కూర్చుని పూర్తిగా హ్యాడ్ టు సిట్ డౌన్ అండ్ దెన్ గెట్ అప్. అప్పుడు it was a pass. Then I understood, oh, international standards are way too high. అంటే ఇంకా ఉన్న పోస్చర్ లో బెస్ట్ పోస్చర్, కదలడానికి లేదు,
కొంచెం కూడా ఆ ఇది ఉండకూడదు. ఏది చేసినా కానీ అలా ఉండాలి, అలా ఉండాలి, అలా ఉండాలి. ఇట్స్ లైక్ ఇట్ హ్యాస్ టు హ్యావ్ అ పర్ఫెక్ట్ పోస్చర్. మళ్ళీ ఎక్కడ మనం అలా జంకడానికి కదలడానికి ఆ ఇది లేదు. యూ నీడ్ టు గివ్ దట్. ఆ విధంగా ఆలోచిస్తే ఐ థింక్ అదే చెప్తున్నాను కదా, నేషనల్ దాకా నేను ఏదో అనుకున్నాను, ఇంటర్నేషనల్ వెళ్ళాక ఐ అండర్స్టూడ్. ఇంకా నేను 75% నేను ఇంకా కవర్ చేయాలి. సో ఐ హ్యావ్ అనదర్ 7-8 months ఉంది నాకు ఇంకా. వాట్ సాక్రిఫైస్? మెడల్ అడిగిన సాక్రిఫైస్ ఏంటి? రిలేషన్, ఫుడ్, స్లీప్, వాట్ అన్ని అని కలిపి చెప్పద్దు. మోస్ట్ ఆఫ్ ఒక స్టెప్ హెడ్ ఉంటది కదా. అన్ని ఖచ్చితంగా నాకు మించిన కూలి పని చేశాను నేను ఫస్ట్, నా అర్హతని మించి. అంటే బాడీ పెయిన్స్ ఉంటాయండి డెఫినెట్గా. ఒక్కొక్క రోజు మనం కొంచెము ఆ పర్ఫెక్షన్ కోసము 2.5 hours ర్యాప్ చేయాల్సిన 3 hours 3.5 hours చేసేటప్పుడు కొంచెం ఒళ్ళు నొప్పులు ఉంటాయి, ఆ రాత్రులు నిద్ర పట్టదు, అండ్ ఏడుపు వస్తుంది, అవసరమా నీకు అనిపిస్తుంది. అండ్ ఇది తప్ప ఏది మైండ్లో ఉండదు. ఇంకా ఆ టైం దగ్గరికి పట్టేటప్పుడు, ఆ టైం దగ్గరికి వచ్చేటప్పటికి మనకి ఆ ప్రెషర్ ఎక్కువైపోతుంది, ఇంకా టెన్షన్ అయిపోతుంది. ఇద్దరు అది ఇలా చేయలేదా, పోస్చర్ ఏమన్నా రాంగ్ ఉందా, ఇదే అయిపోతుంది. ఏమవుతుందంటే ఎక్కడో సమ్వేర్ యువర్ కట్టింగ్ ఆఫ్ విత్ యువర్ పర్సనల్ లైఫ్. స్పేస్ ఉండదు, టైం ఫర్ అదర్స్ ఉండదు, ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయలేము, బయటికి ఎక్కువ వెళ్ళలేము. ఇట్ ఈస్ ఆల్ ఏంటంటే సాయంత్రం ఆ 3 hours వర్కౌట్ చేయడానికి రోజంతా ఇంట్లోనే ఉంటాను నేను, ఎక్కడికి వెళ్ళను. ఏదైనా పని పెట్టుకున్నాను అని అంటే మెంటల్గా డిస్ట్రాక్ట్ అయిపోతాను, మళ్ళీ సాయంత్రం ఒక్కోసారి స్కిప్ కొట్టేస్తాను. సో మాక్సిమం నేను వెళ్ళను. నేను ఆల్మోస్ట్ 1.5 years నేను వర్కే చేయలేదు. ఏంటంటే నాకు ఒక రీజన్ దొరికింది, ఏంటంటే నా క్యారెక్టర్స్ నచ్చలేదు. టు బి ఆనెస్ట్ ఏమవుతుందనంటే ద అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ నేను షూట్కి వెళ్ళి బయటికి వచ్చేటప్పుడు, షూట్ అంటాను, వర్కౌట్కి వెళ్ళి జిమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏంటో జయించేసాము ఫీలింగ్. ఆ 3 hours చేసినప్పుడు ఏదో 5 kilos పెరిగి ఉంటుంది వెయిట్ లో. మనము అంటే నేను చేసే వెయిట్ మీద ఒక 5 kgs నా పిఆర్ పెరిగి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక డిఫరెంట్ గా ఇంకా స్ట్రాంగ్ గా అనిపించవచ్చు, లేకపోతే మేబీ దిస్ మజిల్ వుడ్ హావ్ బీన్ వెరీ టైట్, ఏదో ఎక్కడో మజిల్ గెయిన్ అయి ఉంటుంది. యుల్ ఫీల్ వెరీ, ఆ ఒక ఫీలింగ్ తోటి యూ కమ్ అవుట్ ఆఫ్ అలా వస్తాం కదా. దట్ ఈస్ సంథింగ్ ఐ వాంటెడ్ విత్ సినిమా. ఎక్కడో ఆ గ్రీడ్ వచ్చేసింది. నేను ఇప్పుడు పనికి వెళ్తే షూటింగ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ద అమౌంట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, జాబ్ సాటిస్ఫాక్షన్ హ్యాస్ టు బి ద సేమ్. ఎక్కడో ఆ గ్రీడ్ వచ్చింది. సో ఐ థింక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ నేను చూసా 150+ ఉన్నాయి తమిళ, తెలుగు, మలయాళం. ఆబ్వియస్లీ కదా, అంటే ఎంత కైండ్ ఆఫ్ స్టోరీస్, క్యారెక్టర్స్ వచ్చినా సరే సంథింగ్ వి వాంట్ అనిపిస్తుంది. నేను ఇప్పుడు నేను చేసిన 150-200 సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ అని చెప్పుకుంటే ఒక 25-30 ఉంటాయి. చాలా వరకు ముందంతా నేను వచ్చిన కొత్తల్లో నేను మై హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ ఒక 1 year వాజ్ 26 films in a year. నేను చేసిన గ్రాఫ్ అంత చేశాను. అందులో ఆ 26లో 3 సినిమాలు బాగుండి ఉంటాయి, మంచి క్యారెక్టర్లు. ఆ 22-23 కాఫీ టీ సప్లై అయిపోయి ఉంది. ఏదో ఉన్నాను, ఒక అందమైన అమ్మ, యంగ్ మదరు, బ్యూటిఫుల్ మదరు, లేకపోతే పెద్ద ఆర్టిస్ట్ పక్కన ఆవిడైతే బాగుంటుంది. అలా చేసిన క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి. అప్పుడు నాకు అంత ఆలోచన లేదు, బికాజ్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్. 24 yearsకే మదర్గా చేయను. ఇంత పని ఒకేసారి వచ్చేటప్పటికి ఐ వాజ్ ఎక్సైటెడ్, ఐ వాజ్ గెటింగ్ మనీ అండ్ ఐ హ్యాడ్ రెస్పాన్సిబిలిటీస్. ఐ వాజ్ టూ యంగ్. ఐ డెంట్ నో టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ద క్వాంటిటీ అండ్ ద క్వాలిటీ ఆఫ్ వర్క్ ఆ టైంలో. ఆ తర్వాత ఇంకా చేసే కొద్దీ ఐ అండర్స్టూడ్ ఎందుకు నన్ను కొన్ని క్యారెక్టర్స్కి నన్ను కన్సిడర్ చేయట్లేదు అన్న ఒక పాయింట్ వచ్చిన తర్వాత ఐ అండర్స్టూడ్ ఐఎమ్ దేర్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. సో ప్రతి సినిమాలో నేను ఉన్నాను అని అంటే వాట్ ఈస్ యువర్ ఎక్స్ ఫ్యాక్టర్. సో ఎక్కడో నాకు అది అర్థమైన తర్వాత ఆల్మోస్ట్ మళ్ళీ అప్పుడు ఒక 2.5-3 years మెల్లగా గ్యాప్ తీసుకుని చాలా సినిమాలు అవాయిడ్ చేశాను. Did you get fear? అంటే ఇప్పుడు మనం దీని మీదే డిపెండ్ అయినప్పుడు ఐఎమ్ నెవర్ ఇన్సెక్యూర్ బికాజ్ ఐఎమ్ వెరీ గుడ్. ఐ నో
ఐఎమ్ వెరీ గుడ్ విత్ మై వర్క్. చాలా మంచి ఆర్టిస్ట్ని నేను, చాలా అందగత్తెని, మంచి ఆర్టిస్ట్ని, ప్రొఫెషనల్, ఐఎమ్ వెరీ డిసిప్లిన్డ్ అండ్ ఐ గివ్ మై 100%. నేను క్యారెక్టర్ ఏంటో అర్థం చేసుకోగలను, నేను దానికి ఒక బాడీ లాంగ్వేజ్ ఇస్తాను, హోంవర్క్ చేస్తాను. ఐ నో మై వర్క్, నేను ఎలా చేస్తాను అనేది నాకు చాలా నమ్మకం ఉంది. నేను ఫ్రేమ్లోకి వెళ్తే నేను 100 మంది ఉన్నా నా మీద అటెన్షన్ తెచ్చుకోగలను అన్న ఒక నమ్మకం నాకు ఉంది. ఐఎమ్ నాట్ ఓవర్ కాన్ఫిడెంట్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై వర్క్ బికాస్ అది ఒక్కటే తెలుసు నాకు. దట్ ఈస్ వాట్ హ్యాస్ ఇన్నేళ్ళు నేను ఇప్పటికీ యంగ్ మదర్గా నేను ఇక్కడ ఉన్నానంటే ఇట్ ఈస్ నాట్ అ జోక్. దెర్ ఈస్ సంథింగ్ ఎక్స్ ఫ్యాక్టర్ నా దగ్గర ఉంది. జస్ట్ దట్ మై చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ఏంటంటే ఇన్ని సంవత్సరాల్లో వాళ్ళు నన్ను ఎలా చూడాలో అలాగే చూశారు. ఇంక నుంచి నేను డిసైడ్ అవుతాను నన్ను వాళ్ళు ఎలా చూడాలో, నేను డిసైడ్ అవుతాను. ఐ విల్ డిసైడ్, ఐ వాంట్ టు షో ద యాక్ట్రెస్ ఇన్ మీ. ఇప్పుడు దాకా చేసిన సినిమాలు హ్యాస్ బీన్ ఒక మంచి ఫౌండేషన్ ఇచ్చాయి, కొన్ని చాలా మంచి పేరు ఇచ్చాయి, కొన్ని ఎక్స్పీరియన్స్ ఇచ్చాయి, నాకు బేసిక్గా ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇచ్చాయి. సో ఐ యామ్ థ్యాంక్ఫుల్. ఇప్పటిదాకా వాట్ ఎవర్ ఇస్ హ్యాపెన్, ఐఎమ్ గ్రేట్ఫుల్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద ఆపర్చునిటీస్. బట్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. I will work only the film which is going to satisfy me as an actress. నాకు ఆర్టిస్ట్గా ఒక సాటిస్ఫాక్షన్ తోటి నేను సెట్లోంచి బయటికి రాగలగాలి. పడుకునేటప్పుడు ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించగలగాలి, హోంవర్క్ చేయాలి, ఒక భయంతో వెళ్ళగలగాలి సెట్కి. ఐ వాంట్ దట్ కైండ్ ఆఫ్ వర్క్. ఇప్పుడు జిమ్కి వెళ్ళడానికి భయం వేస్తుంది నాకు, వాయం షూస్ వేసుకునేటప్పుడే ఐ వాంట్ దట్. సినిమాకి షూటింగ్కి వెళ్ళేటప్పుడు నాకు అలా కావాలి, ఆ భయం ఉండాలి. లేకపోతే ఏమవుతుందనంటే ఒక బ్యాగ్ పెట్టుకుని ఉంటాను, ఏడుపా తీసుకో, నవ్వా తీసుకో అంటే ఒకే కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తున్నాను. ప్రతిసారి ఒకే కైండ్ ఆఫ్ రోల్స్ చేసేటప్పుడు మొనాటనీ అయిపోతుంది. ఐ హ్యావ్ అన్నిటికీ ఒక బ్యాగ్ పెట్టుకుని ఉన్నాను, ఇది వద్దా, సరే ఓకే ఇది తీసుకో, అలా అయిపోయింది. ఐ డోంట్ వాంట్ టు డూ దట్. I want to give because నాకు తెలుసు there is a very good actress in me which has not been used so far, and I will want to do good films, good characters. I've done lot of good films. I'm not talking about the good films any part, but I want to do good characters. So how many of you told you like this is not the age to do this thing? And oh yamma అంటే బయట క్రిటిక్స్ చెప్పారు కూడా కాదు, నా తోటి ఆర్టిస్టులు చాలా మంది, నాతో ఉన్న వాళ్ళే చాలా మంది, ఎందుకండి మీకు ఇవన్నీ, మీకు అవసరం అండి ఇవన్నీ, ఎందుకు సినిమాలు అందుకే రావట్లేదు మీకు, అదే చెప్తున్నాను కదా. సమ్వేర్ ఐ ఫెల్ట్ ఏంటి తప్పు చేస్తున్నానా ఏంటి, ఎందుకు సినిమాలు రావట్లేదా, ఇది లేదా. మీరేనే కాదు అంటే ఇప్పుడు ఏదైనా ఒకరు చేస్తారు కదా, ఒకటి ఆల్రెడీ అలవాటు అయిపోయింది అలా, ఇంకోటి కొత్తగా చేసినప్పుడు పీపుల్ రిసీవ్ చేసుకోలేరు. అదేంటో అర్థం కాదు నాకు ఎందుకు. వై ఈజ్ అంటే నన్ను ప్రోత్సహించిన వాళ్ళు ఒక 5% అయితే నన్ను అందు నుంచి దింపాలని చూసిన వాళ్ళు 95% ఉన్నారు. 95% ఆఫ్ ద పీపుల్ హ్యాస్ డిస్కరేజ్డ్ మీ ఇన్ నాట్ డూయింగ్ దట్, థింకింగ్ నా వాళ్ళు నేను కష్టపడుతున్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది, అది నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఇఫ్ దే వర్ రియల్లీ ఒక గుడ్ ఇంట్రెస్ట్తో నాకు చెప్పారు అని అంటే దే షుడ్ బి హ్యాపీ అబౌట్ ఇట్. అరే కొత్తగా ఏదో ట్రై చేస్తున్నది, ఏదో బాగుంది చెయ్యి, నువ్వు చెయ్యి, బాగుంది ఇదేదో నీకు అన్న వాళ్ళు యాజ్ మినిమం యాజ్ నా కూతురు, నా బెస్ట్ ఫ్రెండ్, అలా మేబీ ఒక 4-5 నువ్వు చేయగలవు, యూ కెన్ డూ ఇట్ అన్న వాళ్ళు ఒక హ్యాండ్ఫుల్, ఐ కెన్ టెల్ 3-4 పీపుల్ హ్యావ్ ఎంకరేజ్డ్ మీ. మొత్తం 99% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ బీన్ ఓన్లీ బ్యాక్లాష్డ్. నీకు అవసరమా అన్న మాటే నేను చాలా విన్నాను. నీకు ఈ వయసులో అవసరమా, ఏదైనా ఇరిగిందంటే ఏమవుతుంది, అరే కూర్చొని నేను మెట్లు జారి కింద పడినా ఇరుగుతుంది, ఇంకా రిస్క్ తీసుకోకుండా లైఫ్లో ఎందుకు బతకడం, ఎందుకు. ఇఫ్ యు ఆర్ నాట్ డూయింగ్ వాట్ యు లవ్, నీకు ఇష్టమైంది నువ్వు చేయకుండా నువ్వు జాగ్రత్తగా ఇంట్లో కూర్చుని ఏం లాభం. 70 years ఒకే లైఫ్ బతికి 70 years అదే రోజు చూసి అదే ఇది చేసి ద సేమ్ థింగ్ యూ కంటిన్యూ టు డూ ఫర్ 70 years and call it a life. I don't want that kind of a life. Even for 10 years I want to live the life I want to live. Is my fund of life.
అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఇందాక మీరు చెప్పినట్టు 1.5 year ఏ వర్క్స్ చేయలేదు అన్నప్పుడు యాక్చువల్లీ సినిమా ఇస్ అ బ్రెడ్ అండ్ బటర్ ఫర్ యూ, అంటే ఫ్రమ్ స్టార్టింగ్ డేస్. సో పీపుల్ ఆర్ రన్నింగ్, మీతో పాటు మిగతా వాళ్ళు మీరు చేసే టైంలో వాళ్ళు చేస్తూ ఉంటారు, మిస్సింగ్ అనే ఫీలింగ్ లేకుండా, ఫేర్ అనే ఫీలింగ్ లేకుండా. సో అట్ ద సేమ్ టైం వేర్ అవుట్ ఆఫ్ ఫీల్డ్ వెళ్ళిపోయి వేరేది వర్క్ చేస్తున్నప్పుడు, ఎక్కడో దగ్గర చెప్తున్నప్పుడు మళ్ళీ నేనే డబ్బులు పెట్టాలి. సెల్ఫ్ స్పాన్సరింగ్, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. దానికి సప్లిమెంట్స్ కావాలి, ప్రోటీన్, దాట్ దిస్ మనం తినే తిండి హ్యాస్ టు ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్, ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఫినాన్షియల్ గా చాలా ఇబ్బంది పడ్డాను. ఈ 2 years నాకు ఫినాన్షియల్ గా చాలా చాలా ఇబ్బంది పడ్డాను. బికాస్ యాజ్ ఐ టోల్డ్, దట్ ఈస్ మై బ్రెడ్ అండ్ బటర్. And there is no other source of income, and it is not that nenu all luxury end lo nenu lenu, that kind of money I have not made. I am not in that power where I can sit and 2 years కూర్చుని నేను ఇష్టం వచ్చిన స్పోర్ట్ నేను తీసుకుని నేను అంత లగ్జరీలో నేను లేను. అయినా కానీ నేను రిస్క్ చేసి నేను ఫినాన్షియల్గా ఇబ్బంది పడుతున్నా, గోల్డ్ అమ్ముకునో, ఇల్లు అమ్ముకునో, లేకపోతే తప్పులు చేసుకునో నేను చేశాను. కానీ I didn't want to do the work what they want me to do. Still, what is your children's? అది ఏంటి వాళ్ళు ఏం చెప్పారు అంటే మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు? వాళ్ళకి కూడా ఒక భయం వస్తుంది, ఎంత కాదనుకున్నా ఒక ట్రస్ట్ ఫీలింగ్ ఉన్నా సరే భయం. Of course, yes, my daughter was like ఫినాన్షియల్ గా, అంటే ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ ఫినాన్సెస్. అది ఉన్నప్పుడు అందరికీ భయం ఉంది, నా చుట్టూ నా ఫ్రెండ్స్ కి కానీ. అసలు ఏంటి గుట్టి నమ్మకం ఏంటి అనేది. I don't know. I didn't want to do the films which are not giving me a high. So that's the core point you want. That was the core point. నాకు ఆ క్యారెక్టర్స్ కొన్ని నాకు చేయబుద్ధి కావట్లేదు. సో అది ఎక్కడో ఆ ఒక ఎనర్జీ అంతా ఐ ఫీల్ ఐ హావ్ డైవర్టెడ్ టు మై పవర్. అంటే ఐ నో ద కైండ్ ఆఫ్ పొటెన్షియల్ ఐ హ్యావ్, ద కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఐ హ్యావ్. నేను ఎంత డిసిప్లిన్డ్గా ఉంటాను, ఎంత ప్రొఫెషనల్గా ఉంటాను నాకు బాగా తెలుసు. ఎక్కడో అది రికగ్నైజ్ అవ్వలేదు. చేసిన వరకు కొన్ని మంచి సినిమాలు చేసున్నాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన కైండ్ ఆఫ్ రోల్స్ నాకు రాలేదు. ఆ ఎనర్జీ నేను ఇక్కడ డైవర్ట్ చేసుకున్నాను. కానీ కొన్ని సినిమాలు నేను చేయలేదు, వచ్చాయి. ఐ విల్ నాట్ డినై, దేర్ ఆర్ ఫిల్మ్స్ నాకు వచ్చున్నాయి. మళ్ళీ టిపికల్ అదే పాపం అమ్మ, ఎక్సైట్ అవ్వట్లా నేను. ఏముంది ఇందులో, చిన్న చిన్న సినిమాలు కొన్ని, యూనో చిన్న సినిమా పెద్ద సినిమా అనే దానికన్నా నా క్యారెక్టర్కి ఆ కంటెంట్ లేదు. ఐ వాజ్ దేర్ అంతే, ఓ టేబుల్ చైరు ప్రగతి అలా. ఐ డోంట్ వాంట్ టు బీ దాట్. ఓకే, ఫినాన్షియల్గా ఇబ్బంది పడ, కానీ ఇప్పుడు స్టార్ట్ అయింది. సో ఆ వెయిట్ చేసినందుకు ఇప్పుడు తమిళ్లో ఒక సినిమా చేస్తున్నాను, జయం రవి గారి సినిమాలో. ఐఎమ్ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ స్టార్ట్ అయింది ఇప్పుడు. ఆ షెడ్యూల్కే నేను వెళ్ళొచ్చింది. అంటే వాళ్ళు యాక్చువల్గా ఆ షెడ్యూల్ కూడా పాపము నా ఏషియన్ గేమ్స్ కి తగ్గట్టుగా వాళ్ళు పెట్టుకుని దే బీన్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్. అండ్ దే బిలీవ్డ్ దట్ ఆ క్యారెక్టర్కి నేను జస్టిఫై చేయగలను అని వాళ్ళు నన్ను నమ్మి నా కోసం వెయిట్ చేసి మరి ఆ షెడ్యూల్ పెట్టుకున్నారు. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నేను ఇప్పుడే 5 days షెడ్యూల్ ఫినిష్ చేసుకుని వచ్చాను. ఇంకా ఉంది, అబౌట్ ఒక 30 days దాకా ఉంది నాకు వర్క్ అందులో. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్ రోల్ ఆఫ్ ద ఫిల్మ్. ఐ మీన్ ఐ కెన్ సే షీఈస్ ద కోర్ ఆఫ్ ద ఫిల్మ్. అంటే ఓ హీరో, హీరోయిన్, 3 హీరోలు ఉన్నారు. జయం రవి, ఎస్జే సూర్య అండ్ అర్జున్ అశోక్, 3 హీరోలు ఉన్నారు. అండ్ 3 హీరోయిన్లు ఉన్నారు. ప్రగతి కూడా అదే కోర్ ఆఫ్ ద ఫిల్మ్. షీఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఫిల్మ్. ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దాట్. లైక్ ఇప్పుడు గెలిచిన తర్వాత అంటే లైక్ మెడల్ ఈజ్ సో ఫార్ దాన్ని మనం అయితే అంతా బ్యాలెన్స్ చేయలేం. బట్ ఎనీ మనీ? నోయా, నో మనీ. నేనే ఎదురిచ్చి చేసుకున్నాను. అంటే మనం అక్కడ దాకా వెళ్ళడానికి ఇట్స్ ఓకే. సమ్ ఏమో రివార్డ్ గానీ సంథింగ్, నథింగ్. There's so much of love. That's okay. ఇంకొకటి ఏంటంటే ఐఎమ్ నాట్ అ వెరీ గ్రీడీ పర్సన్. No, I'm just asking. We don't know కదా. అంటే ఒక మెడల్ వచ్చిందంటే ఇస్తే బాగుంటుంది. ప్లీజ్ ఎవరైనా వినండి. ఏషియాకి తెచ్చాను, రేపు కామన్వెల్త్ లో కూడా తెస్తాను. సో యా, ప్లీజ్ స్పాన్సర్, ప్లీజ్ గివ్ మీ ఆల్సో సమ్ రివార్డ్. ఐ హావ్ డన్ సంథింగ్ బిగ్. యా, కీపింగ్ జోక్స్ అపార్ట్, ఫస్ట్
ఇంత రిస్క్ తీసుకోగలగాలి అని అంటే ఎక్కడో నన్ను నేను ఎక్కువగా ఎక్స్పాండ్ చేయకూడదు ఫినాన్షియల్గా. నేను చాలా లిమిట్ చేసుకున్నాను. నాకు ఇంత చాలు, నేను చాలా గ్రీడీ కాదు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ నేను మెయింటైన్ చేయగలిగితే నాకు చాలు. నేను అంత పెద్ద గ్రీడీ అయ్యి ఉండుంటే ప్రాబబ్లీ బై నౌ ఐ వుడ్ హావ్ మేడ్, బికాస్ నేను వదిలేసిన సినిమాలు ఎక్కువ చేసిన సినిమాల కన్నా. కొంచెం ఆ మాట కూడా అందరూ అంటే కొంచెం తలతిక్కుంది అనేది. ఎందుకు ఒప్పుకోవట్లేదు? 15-20 రోజులండి ఓ డేట్లు, డబ్బులు వస్తాయి, చేయొచ్చు కదా. 15 days ఆఫ్ వర్క్ ఇస్ గుడ్ మనీ. నాకు నచ్చలేదు, క్యారెక్టర్ నచ్చలేదు. సో అలా చాలా వదులుకున్న సినిమాలు కూడా చాలా ఉన్నాయి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఐఎమ్ నాట్ అ గ్రీడీ పర్సన్. నాకు డబ్బులు చాలా ఇంపార్టెంట్ కావాలి, కానీ కావాలంటే నా లైఫ్ స్టైల్ కూడా తగ్గించుకుంటాను. కానీ నాకు అనుకున్నట్టుగానే నాకు చేయాలి. ఐ వాంట్ టు వర్క్ ద వే ఐ వాంట్ టు డూ. నో అంటే వి ఆర్ థింకింగ్ లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. విన్నర్స్ కి మనీ ఇస్తారు కదా, ఇంటర్నేషనల్ ప్లేయర్స్ కదా అనుకున్నాను. నేను కూడా అనుకున్నాను ఏమన్నా వస్తుంది, ఏం రాలేదు. ఇప్పుడు దాకా అయితే లేదు, ఏం రాలేదు. అప్రిసియేషన్ ఇస్తున్నారు, అదే గొప్పగా ఉంది నాకు. నేషనల్ మీడియాస్ నుంచి ఎవ్రీవన్. అండ్ ఇట్ ఈస్ నైస్ టు సీ అనంటే ప్రతి ఒక్కరు నెగటివ్ కమెంట్స్ చూసి లైక్ ఏం తప్పు చేస్తున్నానని. సో ఈ నెగటివ్ కమెంట్స్ చూసి నాకు ఏంటి ఏముంది, జిమ్ లో వర్కౌట్ చేస్తున్నాను అండ్ ఐఎమ్ ఫీలింగ్. ఇప్పుడు మనం జిమ్ కి వెళ్ళేటప్పుడు లూజ్ గా వేసుకొని వెళ్తే యూ వోంట్ బి ఏబుల్ టు సీ ద పోస్చర్ చూడాలి. మనం పోస్చర్ చూసుకుంటూ నేను కరెక్ట్ గా చేస్తున్నానా, నేను కరెక్ట్ గా ఉన్నానా, స్క్వాట్ కరెక్ట్ గా ఉందా, కింద కరెక్ట్ గా కూర్చుంటున్నానా, బెంచ్, ఇవన్నీ చెయ్యాలి అని అంటే ఐ కాంట్ వేర్ సంథింగ్ సో లూజ్ అండ్ గో, బికాజ్ ఐ వోంట్ బి ఏబుల్ టు సీ ద పోస్చర్. ఇవన్నీ ప్రాక్టికల్ గా అర్థం చేసుకోకుండా జిమ్ ఆ బట్టల్ని ఎందుకు రా, నా వయసు ఏంట్రో, మీ అమ్మ వయసు రా బాబు, ఎలా అనగలుగుతున్నారు? నేను కష్టపడుతున్నాను, ఏమన్నా తప్పు చేస్తున్నానా, లేకపోతే ఏమన్నా పోనీ ఏదైనా అసభ్యంగా చేస్తున్నా, నా పని నేను చేసుకుంటున్నాను. అది ఎందుకు పోస్ట్ చేస్తున్నామో మనకు ఒక టు గివ్ మై సెల్ఫ్ ఒక బూస్ట్. ఐఎమ్ నాట్ అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, బట్ జిమ్ ఆర్ వెయిట్ లిఫ్టింగ్ ఏదైనా మెన్స్ కి అని చెప్పేసి ఒక చిన్నప్పుడనే కదా, మన ఏజెస్ నుంచి కూడా ఒకటి వచ్చేసి బ్రెయిన్ లో పడిపోయింది. నౌ-ఏ-డేస్ లాస్ట్ 10-15 years నుంచి ఉమెన్స్ కూడా మారారు. లైక్ వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా మారింది, బికాస్ మనం మారుతున్నాం కదా, స్టేజెస్ మారుతున్నాయి. సో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యేసరికి ఇది డైల్యూట్ చేసుకోవడానికి ఇట్ విల్ టేక్ సమ్ టైం. అంటే ఇప్పటికీ మేము హైదరాబాద్ లోనే చున్నీ వేసుకోలేదని అడిగితే, అరే ఏ ఏజ్ లో ఉన్నారు మీరు ఇంకా చున్నీ గురించి ఏం మాట్లాడతారు? ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్. సో ఆబ్వియస్లీ మీరు ఇప్పుడు మేబీ ఇన్ ఫ్యూచర్ మారొచ్చేమో. సరే అయిపోయింది. ఇప్పుడు ఇది అంటే ఇదంతా మనం ఇప్పుడు నేను కొట్టకుండా మాట్లాడలేను. ఇప్పుడు నేను కొట్టాను కాబట్టి ఒక మెడల్ తీసుకొచ్చాను, ఒక యూనో నేషనల్ దాకా చేశాను, డిస్ట్రిక్ట్ అంతా ఒక్కొక్క స్టెప్ వేసుకున్నాను, ఇంత దూరం వచ్చాను కాబట్టి ఐ థింక్ పీపుల్ హ్యావ్ స్టార్టెడ్ టేకింగ్ మీ సీరియస్లీ. ఒక చాలా పాజిటివ్ గా ఉంది. ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంత పాజిటివిటీ, ఇంత ప్రేమ నేను ఇన్నేళ్లలో ఇప్పుడు అంటే నేను చేసిన క్యారెక్టర్స్కి డెఫినెట్గా అందరూ చాలా ప్రేస్ చేశారు. చాలా సినిమాల్ని నన్ను ఒక కేటగిరీలో ఫిక్స్ చేసుకుని చాలా బాగా చేస్తారు, చాలా దే హ్యావ్ సీన్ మీ లైక్ దాట్. మళ్ళీ ఇది స్టార్ట్ చేసిన కొత్తలో చాలా ట్రోల్ అయ్యాను, చాలా ఇదైంది. కానీ నౌ దేర్ సో మచ్ ఆఫ్ అసలు మీడియా ఓపెన్ చేస్తే అసలు కింద కమెంట్స్ అన్ని చూస్తుంటే ఎంత బాగుందో. ఇట్ ఇస్ లైక్ సో నైస్. థ్యాంక్ యూ ఆల్. చాలా హ్యాపీగా ఉంది. అండ్ బీ విత్ మీ. ఇలాగే అందరూ ప్రేమ ఇవ్వండి. నేను ఇంకా ఇది ఏషియా లెవెలే తీసుకొచ్చాను. ఐ విల్ గెట్ యూ ఆల్ వరల్డ్ లెవెల్ తీసుకొస్తాను ఖచ్చితంగా. సో అకార్డింగ్ టు యూ వాట్ ఈస్ డిసిప్లిన్ అండ్ వాట్ ఈస్ మోటివేషన్? విచ్ వన్ ఎక్కువ నడిపిస్తుంది, ఎప్పటికీ ఉండాల్సింది? మోటివేషన్ అనేది ఉండదండి. ఐల్ టెల్ యూ, రోజు యూ కాంట్ బి మోటివేటెడ్. దట్ ఈస్ మోటివేషన్ అనేది ఏమీ ఉండదు. దర్ ఈస్ నథింగ్ లైక్ అ వర్డ్ లైక్ దట్ ఎగ్జిస్ట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ.
కన్సిస్టెంట్గా రోజు బోర్ చెయ్య బుద్ధి కాదు, ఇరిటేటింగ్గా ఉంటుంది, అని ఉంటుంది. కానీ వెళ్ళాలి, షో అప్, బీ దేర్, వర్కౌట్. పెద్ద ఇంట్రెస్టింగ్ కాదు ఇది. రెడీ అవ్వు, ఎల్లు, 3 గంటలు వర్కౌట్ చేయి, రా, స్నానం చేసుకో, దేవుడి దీపం పెట్టుకో, పడుకో, తిను, పడుకో. సేమ్ థింగ్, రిపీట్ 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 రిపీట్. ఇప్పుడు మెడల్ వచ్చింది కదా, అది మోటివేషన్, అది మైండ్లో ఉంటుంది. మళ్ళీ వెళ్తాం, మళ్ళీ మెడల్ ఉండదు. ఏమంటే నొప్పులు పడుతున్నాం కదా, మళ్ళీ మెడల్ రాదు మైండ్లోకి. కన్సిస్టెన్సీ, గో టు ద సేమ్ ఓల్డ్ బోరింగ్ థింగ్ ఎవ్రీ డే. బట్ ఐ లాస్ట్ ఇట్స్ ఎ సీరియస్ థింగ్. సి, మీకు తెలుసు ఆ కష్టం ఏంటో తెలుసు, పీపుల్ రికగ్నైజేషన్ ఓకే, బట్ ఇన్ ఇండియా ఇట్స్ హార్డ్గా ఉన్నా పర్వాలేదు కానీ స్పోర్ట్స్ మెన్ని ఎంకరేజ్ చేసినంత అథ్లెట్స్ని కానీ ఎంకరేజ్మెంట్ అంత ఉండదు ఆడియన్స్. అండ్ ఇంకొక థింగ్, మీకు ఎందుకు రీసెంట్ ఎగ్జాంపుల్ మెస్సీ వచ్చినప్పుడు ఎంత సెలబ్రేట్ చేశారో, చటర్జీ మన ఇండియన్ ప్లేయర్ అయినప్పుడు అంత సెలబ్రేట్ చేయలేదు. 2 days నుంచి మనం చూస్తాం. సో నాట్ ఓన్లీ దట్ వన్, క్రికెట్ తప్ప అదర్ దెన్ దట్ ఎనీ స్పోర్ట్, ఎనీ గేమ్ ఇండియాలో అంత వైబ్ ఉండదు. మేబీ మీరు ఇప్పుడు ఒక నేషనల్ లెవెల్లో, మనం ఇంటర్నేషనల్ లెవెల్లో వచ్చినప్పుడు ఒక న్యూస్కి మీరు సెలబ్రేటింగ్ బికాస్ మీరు ఇండియాని రిప్రజెంట్ చేశారు కాబట్టి. బట్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ నాట్ సెలబ్రేటింగ్ ఎనీ గేమ్, ఎనీ స్పోర్ట్. మాకు వచ్చే ఫండ్స్ తక్కువే అండి, అది మెయింటైన్ చేయడానికి చేసేది. ఇప్పుడు అగైన్ ఇంకా పవర్ లిఫ్టింగ్ వచ్చి ఒలింపిక్స్లో ఇంకా రికగ్నైజ్డ్ కాదు. దట్స్ ద హైయెస్ట్. దానికి ఒక స్టెప్ కింద ఇస్ కామన్వెల్త్. సో వీ కెన్ గో అప్ టు కామన్వెల్త్ అండ్ వరల్డ్ కప్, వరల్డ్ దీని దాకా వెళ్ళొచ్చు, కానీ ఇంకా దీంట్లో రికగ్నైజ్డ్ కాదు. సో ఇవన్నీ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంది. ఏమంటే పవర్ లిఫ్టింగే చాలా మందికి ఇంకా తెలియదు, చాలా మందికి ఇంకా అసలు అవేర్నెస్సే లేదు అలా ఒక స్పోర్ట్ ఉందని. క్రికెట్ మనకు తెలిసిందేది, క్రికెట్, ఫుట్బాల్, హాకీ, అది కూడా ఉంది. క్రికెట్ ఒక్కటే తెలుసు ఇండియాలో, సో అక్కడ ఆడేవాళ్లే గొప్ప. సో ఇప్పుడే లేడీస్ కి క్రికెట్ లేడీ టీం ఇప్పుడు వచ్చింది బయటికి. సో మెయిన్ రావడానికి ఎప్పుడు పట్టుద్దో కానీ వస్తాం. చేంజింగ్, టైమ్స్ ఆర్ చేంజింగ్ స్లోలీ. కాకపోతే అంత ఎంకరేజ్మెంట్ బయట సొసైటీలో అంత ఎంకరేజ్మెంట్ లేదు. ఇది మేము స్వతహాగా మేము ఎదురు ఖర్చు పెట్టుకుని, మేము టికెట్లు వేసుకుని, మేము చేసుకుని, గవర్నమెంట్ నుంచి స్పాన్సర్షిప్ ఉండదు. మేమే టికెట్లు వేసుకుని వెళ్ళాలి, మేమే అన్నిటికీ వీ హ్యావ్ టు పే. ఒక గ్రూప్గా మేమందరం చేసుకుని వెళ్ళి మేము ఇండియాకి మెడల్ తేవాలి. సో నేను ఈరోజు అఫోర్డ్ చేయగలిగాను కాబట్టి నేను వెళ్ళాను అనుకోవచ్చు. ఎంతమంది అఫోర్డ్ చేయలేక వెళ్ళని వాళ్ళు ఉన్నారు. సో దే మైట్ బి పీపుల్ హూ ఆర్ బెటర్ దాన్ మీ, బట్ who has no opportunity to spend that kind of money. So I think కొంచెం ఇంకా గవర్నమెంట్ కూడా ఇలాంటి వాటికి కూడా స్పెండ్ చేస్తే ఐ థింక్ స్పోర్ట్స్ వైపు చాలా మంచి మంచి ప్యాషనేట్ ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఫినాన్షియల్గా ఇది లేక, స్పాన్సర్స్ లేక, ఏమంటే స్పాన్సర్ చేయాలి అంటే యూ హ్యావ్ టు బి అ క్రికెట్ స్టార్ అన్నట్టు ఉంది. ఒక టెన్నిస్ స్టార్, క్రికెట్ అలా. అంటే ఈ జర్నీలో ట్రై చేస్తారా మీరు? నాకు ట్రై చేశానండి స్పాన్సర్స్ కి, బట్ ఐ డెంట్ గెట్ ఎనీ స్పాన్సర్. నో, నాకే దొరకలేదు, నాకే స్పాన్సర్ దొరకలేదు. టు బి ఆనెస్ట్, నా ఫ్రెండ్స్ హ్యావ్, నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్, ఓకే ఐల్ టేక్ కేర్ ఆఫ్ దిస్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ దిస్, ఐల్ టేక్ కేర్, అలా చేశారు. అది ఓకే, నా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు ఇట్ వాజ్ ఈజీ. టు బి ఆనెస్ట్, నా ఫ్రెండ్స్ వల్లే నేను వెళ్ళి రాగలిగాను. బికాజ్ దట్ వాజ్ అ బిగ్ మనీ ఫర్ మీ ఆల్సో. సో ఒక్కొక్కరు అలా చేయడం వల్ల నేను వెళ్ళి వచ్చాను. నేను ఓకే ఫైన్, ఇది నేను చూసుకున్నా, ఇది నేను చూసుకుంటా, అలాగా ఫ్రెండ్స్ చేశారు. అది ఎంతమందికి పాసిబుల్? సో ఎక్కడో ఐ ఫీల్ దట్స్ ద బిహైండ్ స్టోరీ, కొంచెం డార్క్నెస్, డార్క్ రియాలిటీ కావాలి. డెఫినెట్ గా ప్లేయర్స్, చాలా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఇంట్రెస్ట్, ప్యాషన్, అసలు ఇంకా అదే ప్రాణం అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ there is no, as you said, reality is little bad. I just want to know your playlist.
వైల్ జిమ్? జిమ్ నేను అది పెట్టుకుని చేయలేను, బికాస్ ట్రైనర్ కమాండ్స్ వినాలి నేను. ఓకే ఓకే ఓకే. సో ప్లేలిస్ట్ కుదరదు, జిమ్ లో ఏదేస్తే అదే. మూవీ ఎనీ స్టోరీ ఇన్స్పైర్స్ యూ? అంటే నాకు సినిమాలు చాలా ఇష్టం. ప్రతి సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తాను, అండ్ ప్రతి సినిమా ఎంజాయ్ చేస్తాను నేను. నాకు చాలా ఇష్టం సినిమాలు అంటే. ఇష్టం కూడా కాదు, ఇట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఐ కాంట్ లివ్ వితౌట్ సినిమా. సినిమా లేకపోతే బతకలేను. ఐ డోంట్ సీ ఇంకేం చేయగలను అంటే ఇంకేం చేయలేను నేను. ఆల్టర్నేట్ ప్రొఫెషన్ ఏంటి అని అంటే నాకు తెలియదు. అంటే ఇన్కమ్ కోసం ఏదో ఒకటి చేయాలి కదా. అదే నాకు ఈ పవర్ లిఫ్టింగ్ ఈజ్ నాట్ ఇన్కమ్. ప్రొఫెషనల్ గా వేరే ఏం చేస్తావు అని అంటే ఎంత కదని ఎంత పెద్ద స్టార్స్ అయినా ఎవరైనా సరే ప్రతిసారి ఒకటి వింటూ ఉంటారు, ప్యాసివ్ ఇన్కమ్ కోసం క్రియేట్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ని ప్యారలల్ గా ఒకటి క్రియేట్ చేసుకుంటారు. ఈ టైంలో మీకు ఎప్పుడు అనిపించలేదా ఐ జస్ట్ వాంట్ టు సంథింగ్ స్మార్ట్ ఇనఫ్? నాట్ దట్ స్మార్ట్ ఇనఫ్ టు ఇప్పుడు ఫినాన్షియల్ గా ఐఎమ్ నాట్ దట్ ఆర్గనైజ్డ్. నాకు తెలీదు అంత. అంటే ఏమో ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే డబ్బు పోతే అంత అఫోర్డ్ చేయలేను నేను, మళ్ళీ అంత పెద్ద లాస్ నేను అఫోర్డ్ చేయలేను. సో అందుకే నా లైఫ్ ఎప్పుడూ ఒక మినిమల్లోనే ఉండిపోయింది. ఇట్ ఈస్ ఐ కుడెంట్ గో ఎక్స్ట్రా దట్ 1 మైల్. నేను వెళ్ళలేకపోయాను బికాస్ భయం నాకు. ఫినాన్షియల్గా ఐ కాంట్ టేక్ ఛాన్సెస్, వెరీ స్కేర్డ్. ఓకే. సో వాట్ నెక్స్ట్? అగైన్ మళ్ళీ మూవీస్ కి ఆఫ్ కోర్స్ yes చేస్తున్నాను. ఇప్పుడు ఒకటి కమిట్ అయ్యాను. సో దిస్ ఇస్ దేర్. బికాజ్ ఎందుకంటే మనం ఒక సినిమాకి నో చెప్తే ఆవిడ మొత్తం చేయట్లేదని మొత్తం ఇండస్ట్రీ అంటే అదే అంటారు కదా. అందరికి తెలుసు ఈ క్యారెక్టర్ నచ్చక చేయట్లేదు అనేది. వస్తారు, మెల్లగా వస్తారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతోంది. ఇప్పుడు తమిళ్తో స్టార్ట్ చేశాను. ఇంకొకటి లక్కీగా ఏంటంటే తెలుగు కాకపోతే తమిళ్ కాకపోతే మలయాళం కాకపోతే కన్నడ, ఏదో ఒకటి అయితే చేసుకుంటాను. ఈ గత 2 years గా 2 తమిళ్ సినిమాలు చేశాను. సమ్వేర్ దట్ కుడ్ కొంచెం నాకు అది హెల్ప్ఫుల్ గా ఉంది. తెలుగులో ఏం మిస్ చేసుకున్నారు ప్రాజెక్ట్స్? ఉన్నాయి కొన్ని. బిగ్ వన్ అని చెప్పను, పెద్ద సినిమాలు ఏమీ అంత రాలేదు. కానీ కొన్ని సినిమాలు అడిగారు, వెబ్ సిరీస్ అడిగారు. దురందర్ నిన్న కాదు మొన్న నైట్ చూసాను. దురందర్ చెన్నైలో చూసా, బాగుంది చాలా. ఐ లైక్ ఇట్. నైస్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగానే మంచి ఇన్స్పిరేషనల్గా అనిపించింది. యాక్చువల్లీ నేను కూడా ఒక ఫ్యూ మంత్స్ నుంచి ఒక రిస్కే తీసుకున్నాను నా లైఫ్లో. అట్ దట్ ఈ టైంలో అది కాదు రిస్క్ తీసుకోవడం అనుకున్నా, బట్ ఇన్నర్ సెన్స్ ఎక్కడో చెప్తుంది జస్ట్ డూ ఇట్. ఫెయిల్ అయితే అయ్యాం కానీ ఒక హ్యాపీనెస్ అయిపోయింది కదా, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. ఒక్క లైఫ్ మా, ఒకే ఒక్క లైఫ్, అంత తీసైతే పోము. మరీ ఇల్లు లేకుండా తిండి లేకుండా అయితే రాము. ఏదో ఒక ఇల్లు అయితే అంతవరకు అయితే మనం ఐ థింక్ వీ కెన్ మేనేజ్. డూ వాట్ కీప్స్ యూ హ్యాపీ, డూ ఇట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ట్రూ ట్రూ ట్రూ. పడుకునేటప్పుడు ప్రశాంతంగా ఉంటది. స్పిరిచువల్ మీరు అంటే లైక్ మీ లో పాయింట్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు, ఎలా మోటివేట్ చేసుకుంటారు? కామ్ అయిపోతాను, ఎవరితో మాట్లాడను, ఫోన్ 2 ఆపేస్తాను, వెళ్ళి పడుకుంటాను. టాక్ టు పీపుల్. పూర్తిగా సోషల్ లైఫ్ కట్ ఆఫ్ అయిపోతాను. మామూలుగానే నేను కొంచెం చాలా నాట్ ఎ వెరీ ఎక్స్ట్రోవర్ట్. పెద్ద ఎగబడే ఫ్రెండ్స్ అంత లేరు. ఉన్నారు ఒక చిన్న గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇంకా వెళ్తే వాళ్ళతోటే బయటికి వెళ్తాను, మళ్ళీ వాపస్ వస్తాను. దేర్ ఇస్ ఓన్లీ 1 friend హూస్ దేర్ నా మొత్తం జర్నీలో కన్సిస్టెంట్ గా, లత అని చెప్పి ఒక ఫ్రెండ్. అండ్ దెన్ మై డాటర్ ఈజ్ అగైన్ అనదర్. నాకు మారల్ గా షీ ఈజ్ ఆల్సో బిగ్ స్ట్రెంగ్త్. ఏంటంటే ఇంట్లో మెయిన్ ఒక పీస్ ఉండాలి. ఐ ఫీల్ మై డాటర్ మెయింటైన్స్ దాట్. సో ఎక్కడో అంతే, ఇంతే నా సర్కిల్, చాలా చిన్న సర్కిల్. అండ్ ఐఎమ్ హ్యాపీ. I mean, how is the mental strength like at the age 40+ అయిన తర్వాత? చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయండి 40 తర్వాత. ఏంటో అంటే ఏజ్ అయిపోతుందన్న ఒక భయం, పిల్లల టెన్షన్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఫినాన్షియల్గా సెటిల్ అయిపోతే ఓకే. ఇప్పుడు నాలాగా అంత సెటిల్మెంట్ లేకోకుండా మనకు ఒక డిపెండెన్సీ ఉన్నప్పుడు ఫినాన్షియల్ ఒక
ఇన్సెక్యూరిటీస్ ఉంటుంది అండ్ లోపల ఇంటర్నల్గా వెన్ వీఆర్ హ్యావింగ్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా దట్ ఈస్ ఆల్సో క్వైట్ ఇరిటేటింగ్. ఇవన్నీ ఈ మెనోపాజ్ ఆల్ దీస్ డెఫినెట్లీ టేక్స్ అ ట్రోల్. మనకి కొంచెం చాలా డౌన్ అవ్వడానికి ఆస్కారం ఉంది. యూనో మెంటల్గా ఇట్ డిప్రెసెస్ యూ అలాట్. కానీ అది ఆ విషయంలో మట్టుకి ఐఎమ్ థ్యాంక్స్ టు ఐ హ్యావ్ టు టెల్ థ్యాంక్స్ టు మై పవర్ లిఫ్టింగ్. చాలా ఎక్కువ అంత దూరం నేను ఆలోచించను. నెక్స్ట్ ఏదైనా మనం ఓ ఫ్లోలో వెళ్తూ ఉండడం కోసం నేను అనుకుంటుంది కామన్వెల్త్ నెక్స్ట్ సెప్టెంబర్ ఉంది అండ్ జూలైలో నేషనల్ ఉంది. మళ్ళీ నేషనల్ కొడితే మళ్ళీ వెళ్ళచ్చు. సో మళ్ళీ నేషనల్ విన్ అయితే నేను మళ్ళీ ఎలిజిబిలిటీ వస్తుంది. సో ఇప్పుడు నేను ఫస్ట్ నేషనల్కి ప్రిపేర్ అవ్వాలి. ఒక దేవుడి దయతో నా విన్ అవ్వగలిగాను అంటే దెన్ ఐ విల్ గో టు కామన్వెల్త్. ఆల్ ది బెస్ట్ మ్యామ్, ఆల్ ది బెస్ట్. ఈసారి కూడా మళ్ళీ కామన్వెల్త్ లో మెడల్ రావాలి. థ్యాంక్ యూ, ఐ విల్ డూ మై బెస్ట్. So that's it guys, this is Ajay Mahi signing off.